కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈ రోజున మన పాఠము బైబిలు దాని శ్రోతలు. బైబిలు దాని శ్రోతలు అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. బైబిలు దాని శ్రోతలు. బైబిలు దేవుని గ్రంథం. పరమాత్మ దేవుడు తన సందేశాన్ని మానవులకు వినిపించడానికి ఏర్పాటు చేసిన గ్రంథము బైబిల్. బైబిలు మానవ కల్పితం కాదు. బైబిలు దైవావేశం వలన కలిగినది. దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా మనుషులను ప్రేరేపించి మానవ జాతి వరకు తన మనస్సును తెలియజేయడానికి ఉద్దేశించి రాయించిన గ్రంథం బైబిల్. అంత ఉన్నతమైన గ్రంథాన్ని వినేవారు ఎలా ఉంటారు అనేది ఈరోజున మన సందేశం. శ్రోతలంటే వినేవాళ్ళు, మాట్లాడేవాడు ఉపదేశకుడు, వినేవారు శ్రోతలు. శ్రోతలు చెవి కలిగి వినాలి. చెవి కలిగి వినాలి. చెవి కలిగి అనగానే భౌతికమైన ఈ డబ్బ చెవి కాదు. వినే మనస్సు కలిగి. చెవులున్నా రెండు ఉన్నా వినే మనస్సు లేకపోతే దేవుని గ్రంథం అర్థం కాదు. కొంతమందికి చెవులు ఉంటాయి కానీ వినే బుద్ధి ఉండదు. అలాంటి వారికి దేవుని గ్రంథం అర్థం కాదు. కొంతమందికి చెవులు ఉంటాయి కానీ దేవుని గ్రంథమును గ్రహించే హృదయం ఉండదు. అలాంటి వారు కూడా వ్యర్థమే. ఈ రోజున చాలా మంది మనుషులు బైబిలు దేవుని గ్రంథము అనే దాని పట్ల ఏ విధమైన గౌరవం చూపాలి అనే విధానం మర్చిపోయారు. బైబిల్ దేవుని గ్రంథం, దాన్ని గౌరవించడంలో మనుషుడు తప్పిపోయాడు. గౌరవించడం అంటే దానికి నీట్గా అట్ట వేసి ఒక ప్లాస్టిక్ అట్ట దానికి దుమ్ము పట్టుకోకుండా చూసుకోవడం కాదు. గౌరవించడం అంటే దాంట్లో ఉన్న సందేశాన్ని జీవితానికి అనువర్తించుకోవడం, ఆ సందేశాన్ని అనుసరించి నడుచుకోవడం. అప్పుడు ఆ గ్రంథము మనుషునికి మేలు చేస్తుంది, వాని ఆత్మను రక్షిస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యానికి ఉన్న శక్తి, ఆత్మను రక్షించే శక్తి కలిగింది. అది యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతాం. ఇలా వ్రాయబడింది: ప్రియ సహోదరులారా, కనుక వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి అని చెప్పాడు. ప్రతి మనుషుడు ఎవరైనా కానీ, మనుషుడిగా పుట్టిన ప్రతివాడు వినుటకు వేగిరపడాలి అన్నాడు. వేగిరం అంటే తొందరపడాలి, ఆసక్తితో శ్రద్ధతో ముందుండాలి. దేనికోసము? వినడానికి. వినుటకు వేగిరపడువాడును, కోపించుటకు మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అదనమాట లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్పేశాడు అన్నమాట. వినడం అంటే అర్థం చెప్పాడు. వినడం అంటే నీ లోపల ఉన్న లోపల అంటే హృదయంలో కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వము వాటిని మానుకొని నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలి. అది వినడం అంటే. వాక్యం వినేవాడు మొదటిగా తనలో ఉన్న దుష్టత్వాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని తీసేసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయము కల్మషం లేనిదై, దుష్టత్వం లేనిదై ఉంటుందో అప్పుడు దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉంటుంది. సాత్వికమైన మనస్సుతో దాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే వచ్చే ఫలితం ఏంటి? నీ ఆత్మరక్షణ. ఆత్మ పాపం చేసిన ప్రతివాడు దేవుని ఉగ్రత కింద ఉన్నాడు, దేవుని కోపం కింద ఉన్నాడు. దేవుని కోపం కింద ఉన్న మనుషుడు రక్షింపబడాలంటే వాక్యానికి విధేయత చూపాలి, వాక్యానికి లోబడాలి, సాత్వికమైన మనస్సుతో అని చెప్పాడు. వాక్యములకు లోబడుడి. మరలా తిరిగి వచనంలో మాట్లాడుతున్నాడు, మీరు వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అన్నాడు. వినేవాడు మోసపోతాడా? కేవలం వినేవాడైతే మోసపోతాడు, విని గ్రహించేవాడు మోసపోడు. కేవలం వినేవాడైతే వింటాడు, ఈ చెవిలో వింటాడు, ఈ చెవిలో వదిలేస్తాడు. అలాంటి వాడు మోసపోతాడు. ఏమని మోసపోతాడు? నేనేం దేవుని వాక్యాన్ని విన్నాను కదా, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు కదా అనుకుంటాడు. మోసం అది, మోసం. అరే వింటే సరిపోదు నాయన, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించినప్పుడే నీవు మోసపోకుండా ఉంటావు అని చెప్పాడు. చదువుతాం, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. అదన్నమాట. వినేవాడు ఏం చేస్తాడంటే ప్రవర్తిస్తాడు. ప్రవర్తించకపోతే నువ్వు వినటము నిష్ప్రయోజనం. ప్రవర్తించకపోతే నువ్వు వినటము నిష్ప్రయోజనం, నీ సమయం వృధా. కొంతమంది కాలక్షేపం కోసం వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, ఏదో దేవుడి మీద మూఢభక్తితో వాక్యం వినేవాళ్ళు ఉంటారు. మూఢభక్తి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, కానీ వాక్యం వింటుంటారు. పక్కన వాక్యం సెల్ ఫోన్ మోగుతుంటుంది, అది వినడం కాదు. వినేవాడు ఏం చేయాలంటే పేపర్ పెన్ను తీసుకొని కూర్చొని వచనం చెప్పిన తర్వాత దానికి ఉదాహరణ ఏం చెప్పాడు, దాని వివరణ ఎలా చెప్పాడు అని నీట్గా రాసుకుంటే అది వినడం. అప్పుడు నీకు ప్రయోజనకరమైంది నువ్వు వింటున్న వాక్యం. లేకపోతే అది నిష్ప్రయోజనమైందే, గ్రంథం మీద గౌరవం లేదు నీకు అని చెప్పేసాడు అనమాట. అలాంటి వారి గురించి చెబుతూ ఉదాహరణ ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నవాడు ఎలా ఉంటాడు? అద్దంలో చూసుకున్నంతసేపు బాగా చూసుకుంటాడు, అద్దంలో చూసుకున్నంతసేపు బాగుంటుంది. అంత బాగుందిలే, ఎక్కడ మచ్చలేదు, ఏ మరక లేదు అనుకుంటాడు. చూసుకొని అవతలికి పోగానే కానీ ఎట్టివాడు మర్చిపోతాడు. అది అద్దంలో చూసుకున్నంతసేపు ముఖం బాగుంది అనుకున్నాడు, ఆ అద్దం దాటిన వెంటనే తాను ఎట్టివాడు ఉన్నాడో మర్చిపోతాడు అన్నాడు. మర్చిపోతాడు. తాను ఎట్టివాడై ఉన్నాడో మర్చిపోవును కదా. అలాగనే వాక్యమును విని
స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమం, కొత్త నిబంధన. తేరి చూచి స్వాతంత్ర్యమిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉన్నవాడెవడో వాడు నడుచువాడు కాదు. విని మనుషువాడు కాదు, క్రియలు క్రియలు చేయువాడై ఉండి వాడు తన క్రియల వలన ధన్యుడగును అదనమాట. ఎవరు ధన్యుడు? వాక్యం వినేవాళ్ళ, వాక్యమును విని దాన్ని అనుసరించి ప్రవర్తించేవారా? ఎవరు ధన్యుడు? అనుసరించి ప్రవర్తించేవారు ధన్యుడు. యేసు ప్రభువు తన భూమి మీద ఉన్న దినాల్లో తన చుట్టూ ఉన్న యూదులకి వాక్యమును బోధించాడు. ఉపమాన రీతిలుగా వాక్యం బోధించాడు. ఆ తర్వాత శిష్యులకి ప్రత్యేకమైన స్పెషల్ క్లాస్ పెట్టుకొని ట్యూషన్, శిష్యులకి మాత్రమే ట్యూషన్ సుమా, అందరికి కాదు, స్పెషల్ క్లాస్ శిష్యులకి ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఆ ఉపమానాల భావం చెప్పేవాడు. ఏం ప్రభువా, అందరు ఉన్నప్పుడేమో ఉపమానాలతో చెప్పితివి, మేం మాత్రమే ఉన్నప్పుడే స్పెషల్గా మాకు దాని భావం చెబుతున్నావు ఏమి అని అడిగాడు శిష్యులు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళు కేవలం వింటారు కానీ గ్రహించరు అని చెప్పేశాడు వాళ్ళ గురించి. మీరు విని గ్రహించేవాళ్ళు కాబట్టి మీకు భావం చెప్తున్నాను అన్నాడు. బోధించే యేసుప్రభు ఎవరికి ఏం బోధించాలో, ఎలా బోధించాలో ఆయనకి తెలుసు బాగానే. మోసపోయేవాడు కాదు. వీళ్ళు వింటారు కానీ మర్చిపోతారు కాబట్టి వీళ్ళకి భావం చెప్పనవసరం లేదు. మీరు వింటారు, గ్రహిస్తారు, నా వెంట తిరుగుతున్నారు కాబట్టి మీకు నేను చెప్తాను దీని భావము అని చెప్పాడు అనమాట. కాబట్టి చెవి కలిగిన వాడు వినుడు కాక అని చెప్పాడు. ఏం వాళ్ళకి చెవి లేదా ప్రభువా? చెవులు ఉన్నాయి కానీ వినే చెవి లేదు, గ్రహించే హృదయం లేదు, మనసును మార్చుకునే ఆలోచన లేదు. అలాంటి వాళ్ళకి చెప్పడం వ్యర్థం. ఎలాంటి వాళ్ళకి చెప్పడం వ్యర్థము? విని కూడా హృదయం మార్చుకోలేదు, మనస్సు మార్చుకోలేదు, గ్రహించలేదు, అలాంటి వారికి చెప్పడం హృదయము వ్యర్థం అని చెప్పేసాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, మనందరికీ తెలుసు. ఆ ఉపమానంలో శ్రోతలు 4 రకాల శ్రోతలు ఉన్నట్లు చెప్పాడు. విత్తువాని ఉపమానం చదువుతాం ఒకసారి. 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులు గట్టికి చదవాడా? ఆ దినమందు మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో శ్రోతలు 4 రకాలుగా ఉన్నట్లు ప్రభు అయిన యేసు తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినమందు యేసు ఇంటి నుండి బయటికి వెళ్ళి సముద్ర తీరాన కూర్చున్నాడు. బహు జన సమూహము ఆయన వెంబడించడానికి వచ్చారు. కూడి వచ్చినందున దోణి ఎక్కి కూర్చుండెను. ఆ దినమందు జనులు ధరిని నిలిచి ఉండగా వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఎన్ని సంగతులు? 1, 2 అని చెప్పలే, చాలా సంగతులు, లెక్కలేవు. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు. విత్తనాలు వేసేవాడు పొలంలో విత్తనాలు వేసేవాడు ఉన్నాడు. విత్తనాలు వేసేవాడు జోడు కట్టుకొని విత్తనాలు జోడులో పోసుకొని విత్తుతూ ఉన్నాడు. ఆ విత్తనాలు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. ఇది త్రోవ పక్కన పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకొని పోయాయి. పక్షులు వచ్చి ఎత్తుకొని తినివేసను. మరికొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. రాతి నేల గట్టిది,
మన మన్ను లోతుగా ఉన్నందున మన్ను లోపలిగా లేదు. అవి వెంటనే అవి వెంటనే సూర్యుని దెబ్బకి సూర్యుని ఎండకి ఏమైపోయాయి? అవి మాడిపోయాయి. నిష్ప్రయోజనం, అవి కూడా నిష్ప్రయోజనం అన్నాడు. కొన్ని ముళ్ళ పొదలు కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఎరిగి ముళ్ళ పొదల్లో పడ్డాయి. విత్తనం ఇక్కడ విత్తనం పడింది. ముళ్ళ పొదల్లో చెట్టు ఫలించింది. కానీ ఈ ముళ్ళు ఈ చెట్టుని ఎదగపోకుండా అనిచేసాయి. కాబట్టి దీనివల్ల కూడా ప్రయోజనం లేదు అని చెప్పాడు. కొన్ని మంచి నేలకు పడ్డాయి. కొన్ని మంచి నేలకు పడ్డాయి. ఒకటి 600 గాను, ఒకటి 100 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవులు కలిగిన వాడు వినను గాక అన్నాడు. అంటే చెవులు లేవో వాళ్ళకి ఉన్నాయి, వినే చెవి లేదు. చెవి కలిగిన వాడు వినును గాక అని చెప్పాడు. తర్వాత యేసునందకి శిష్యులు వచ్చి, నీవెందుకు ఉపమాన రీతిగా చెబుతున్నావు, వారితో మాట్లాడుతున్నావని ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, అదనమాట దేవుని వాక్యము దానిలో ఉన్న మర్మాలు అందరి హృదయానికి ఎక్కవు. ఎవరైతే మనసు పెట్టి వింటారో, దాని కొరకు ఆతృతతో ఆసక్తితో సిద్ధపాటు కలిగి వినే మనసు కలిగి వచ్చి కూర్చుంటారో వారికి మాత్రమే వాక్యం అర్థమవుతుంది. అందరికి అర్థం కాదు. ఆ వినే చెవి, చూచే కన్నులు యెహోవా దేవుడు అనుగ్రహించాలి మనుషుడికి. అంటున్నాడు ఆయన. అంటూ ఏమంటున్నాడంటే, నువ్వెందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని చెబితే యేసు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఏమని చదువుదాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే మరీ ఎక్కువగా ఇవ్వబడుతుంది. అంటే వినే మనసు కలిగి వాక్యమును హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా ప్రవర్తించాలి అనుకునే వాడికి ఎక్కువగా ఇవ్వబడుతుంది. వాక్యం అర్థమవుతుంది. కలిగిన వానికే ఎక్కువగా ఇవ్వబడుతుంది. లేని వాని యొక్క వాని దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడండి దేవుడు. వాడి దగ్గర ఉన్నది కూడా ప్రభువా ఏది ప్రభువా ఇది లేనోళ్ళకి ఇయ్యాలా, కలిగిన వాళ్ళకి తీసేసుకోవాలి కదా. నువ్వేంది వ్యతిరేకంగా కలిగిన వాళ్ళకే ఇంకా ఇస్తున్నావు, లేనోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటున్నావు ఏంటి? ప్రభు అరే లేనివాడు, వాక్యాన్ని వినే మనసు లేనోడు, వాడికి ఎంత చెప్పినా వేస్టే, వ్యర్థం. నీ నోరు వ్యర్థం, సమయం వ్యర్థం, కాలం వ్యర్థం. కాబట్టి అలాంటి వాడికి చెప్పొద్దు అని చెప్పేసి. అదే వినే మనుషు ఉంటాడే వాడికి చెప్పు కూర్చోబెట్టి, వాడు ఏం చేస్తాడంటే కూర్చుకుంటాడు, నేర్చుకుంటాడు, దాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే శిష్యులకి సపరేట్ క్లాస్ తీసుకున్నాడు. స్పెషల్ క్లాస్, ట్యూషన్ అన్నమాట. అందరితో ఉన్నప్పుడు అందరికీ సమానంగా చెప్పాడు. ఆ తర్వాత మార్గ మధ్యంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు లేదా భోజనం చేస్తున్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉంటారు కాబట్టి ఆయన వారికి ఆ ఉపమాన భావాన్ని తెలియజేశాడు. ప్రభు ఆ భావం మీద వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా నువ్వు. లేదు, వాళ్ళు హృదయంతో గ్రహించలేని వాళ్ళు కేవలం వినుట మట్టుకే వింటారు, గ్రహించరు. అలాంటి వాళ్ళకి దాని భావం చెప్పితే ఏంటి, చెప్పకపోతే ఏంటి? కాబట్టి నేను వాళ్ళకి చెప్పను, నీకే చెప్తాను, మీకే చెప్తాను అని చెప్పేసాడు యేసు ప్రభు. కారణం ఏంటంటే వినే శ్రోతలు, వింటున్న వారు దేవుని వాక్యం మీద ఇష్టం లేకపోవడం అన్నమాట. మరి అంతమంది జనాభా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, అందరికీ ఇష్టం లేదా వాక్యం అంటే? ఎందుకు వచ్చారు మరి? గుంపులుగా వచ్చారు, గుంపు వేసుకొని భోజనానికి వచ్చారు. కరెక్ట్.
భోజనాలకు వచ్చాడు. అంటే భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకుని శరీర సంబంధమైన వాటి కోసం వెతికేవాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నా, వాక్యం విన్నా వాడికి నిష్ప్రయోజనమే, వ్యర్థమే. ఆయన నోరు వ్యర్థం, ఆయన సమయం వ్యర్థం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే కింద వచనంలో, దేవుని రాజ్య మర్మములు మీరు వింటున్నారు, చూస్తున్నారు. మీ చెవులు ధన్యమైనవి, మీ కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలు నా మాటలు వినాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళకి కలగలేదు ఈ ధన్యత. మీకు కలిగింది. సొంతం అక్కడ అంటున్నాడు 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు అదనమాట కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో, అది బాగా గుర్తుపెట్టుకోండి. హృదయం అనేది దేవుని వాక్యాన్ని గ్రహింపు కలిగినది. గ్రహించే శక్తి చెవి లేదు. ఈ భౌతికంగా పైకి కనిపిస్తుందే ఈ డొప్పకి గ్రహించే శక్తి లేదు. గ్రహించేది ఏంటంటే హృదయం లోపల ఉంది. హృదయం ఆత్మకు సంబంధించింది, అది గ్రహిస్తుంది. ఎప్పుడైతే హృదయం గ్రహిస్తుందో మనుషుని అంతరంగంలో, మనస్సులో ఆలోచనలు మార్చుకుంటాడు. అది మారు మనసు. దేవుని వాక్యము వినే చెవి కలిగి, వినే మనసు కలిగి, అది నేరుగా హృదయానికి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళిన తర్వాత మంచి చెడుని వివేచిస్తుంది, గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత అది నేరుగా మనసులో ఆలోచనలని పరిశీలన చేస్తుంది అనమాట. వాక్యానికి ఉన్న శక్తి అది. కానీ వినే శ్రోతలు అనేక మంది ఈ చెవి వరకే వింటారనమాట. ఈ చెవి వరకే. ఏమ్మా వింటున్నావా? వింటున్నా, అంతే. లోపలికి హృదయంలోనికి వెళ్ళనివ్వదామే. అతను హృదయంలోనికి వాక్యాన్ని పోనివ్వడు. ఆ తర్వాత హృదయంలోనికి పోకపోతే మనసు ఎక్కడ మార్చుకుంటాడు? ప్రవర్తన ఎక్కడ మార్పు చెందుతుంది? ఎన్ని రోజులైనా అట్లే ఉంటాడు. ఏం ప్రార్థన పోతున్నాడు కదా అంటాడు. ఏం లాభం? వచ్చి కూర్చుంటివి, నీ హృదయాన్ని మూసిపెడుతుంది. హృదయంలోనికి వాక్యాన్ని పంపించకపోతుంది. హృదయంలోకి వాక్యం పోకపోతే నీ మనసు మారకపోయా, నీ ప్రవర్తన మారకపోయా, వ్యర్థం. అందుకే చెప్పాడు ప్రభు, వినేవాడు మొట్టమొదటిగా నేను వింటున్నది దేవుని వాక్యము అనే భావన కలిగి ఉండాలి. వినే బుద్ధి ఉండాలి మొదటిగా మనుషులకి. ఈరోజు ఆరాధనలో దేవుడు సందేశం ఇస్తాడు. ఆ సందేశము నా కొరకు దేవుడు ఏం చెబుతాడో చూస్తాం. ఆయన మాట ప్రకారంగా నడుచుకుందాం. ఆ నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంటే దిద్దుకుంటాం అనే భావనతో వచ్చి కూర్చున్న వ్యక్తికి వాక్యము తేనెలాగుంటుంది. ఏదో ఆచార సంబంధంగా ఆరాధన అంటే పోదాం ఆదివారం 10 గంటల వరకు, 10 గంటల నుంచి 12:30 వరకు కూర్చో, శరీరాన్ని లొంగ తీసి కూర్చోబెడతాడు ఏదో ఒక మూలన. కానీ విన్నట్టు యాక్టింగ్. దయచేసి గుర్తుపెట్టుకో, వాడు శ్రోత కాదు. వినే మనసు లేని వాడు శ్రోత కాదు. యేసు ప్రభు కేవలం చెవి కలిగిన వాళ్ళని అనేక మందిని చూశాడు. చూసి ఇదిగో వీళ్ళకి చెప్పడం వ్యర్థం అనుకున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. మనుషుడు దేవుని వాక్యాన్ని వినాలంటే ముందుగా అతనికి వినే మనస్సు ఉండాలి. ఇర్మియా దేవుని ప్రవక్త. ఇశ్రాయేలీల మధ్యలో సుమారు ఒక 25 సంవత్సరాలు సేవ చేశాడు. 25 సంవత్సరాలు సేవ చేస్తే ప్రవక్తగా సేవ చేశాడు ఇర్మియా. ఆ 25 సంవత్సరాల్లో ఒక్కడు కాకపోతే ఒక్కడు దేవుని వాక్యానికి లోపడలే. విసుగొచ్చింది ఇర్మియా.
విసుగొచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో బాగుర్తు పెట్టుకోండి. మొదటి పాయింట్, వినే మనస్సు కలిగిన వారై ఉండాలి. వినే మనస్సు. ఇందులో నేను ఎవరితో మాట్లాడను. అదిగో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. విందురని నేను ఎవరితో మాట్లాడేదయ్యా? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయింది. అదనమాట. ఇదిగో వినేవాడు ఏమై ఉండాలంటే మొట్టమొదటిగా మనస్సుని సిద్ధం చేసుకోవాలి. మనస్సుని సిద్ధం చేసుకోవాలి. ప్రయాణానికి ఎలాగ సిద్ధపడతావో నీవు ముందుగానే మనసులో, ఈ టయానికి ట్రైన్ వస్తుంది, ఈ టయానికి నేను వెళ్ళాలా, ఈ టయానికి దిగుతాను, ఈ టయానికి అక్కడికి వెళ్తాను, కార్యక్రమం మనసు ముందుగానే ప్లాన్ చేసుకుంటావే. అలాగే మనుషుడు దేవుడి వాక్యం వినడానికి ముందుగానే సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు లేకపోతే నీ ప్రవర్తన దేవుని వాక్యము ఒక రీతిగా ఉంటుంది, నీ ప్రవర్తన మరొక రీతిగా ఉంటుంది. ఇర్మియా మాట్లాడుతున్నాడు దేవుడితో, అయ్యా విందురని నేను ఎవరితో మాట్లాడతాను? వినే మనస్సు లేని వాళ్ళు వారు తమ మనస్సులను సిద్ధపరచుకోరు. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషం లేని వాళ్ళు అని దాన్ని తృణీకరిస్తారు. కాబట్టి నేను ఏం చెప్పేది, ఎవరికి చెప్పేది, ఎవరు వింటారని చెప్పేది అంటున్నాడు అనమాట. వినే మనసు లేని వారు, మనసుని సిద్ధపాటు లేని వాళ్ళు, వాళ్ళకి చెప్పినా వ్యర్థము అని చెప్పేసి ఇర్మియా. కోపం వస్తుంది ఒక పక్క. ఎవరికి? ఇర్మియాకి కోపం వస్తుంది. దేవుడేమో ఇర్మియా, ఇదిగో ఈ ప్రజలకి నిన్ను ప్రవక్తగా పెట్టాను, నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పాల్సిందే అని ఆయనేమో ఉద్యోగం ఇచ్చే ప్రవక్త ఉద్యోగం. ఈ ప్రజలేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి సాక్ష్యం చెబుతుంటే, వాక్యం చెబుతుంటే ఒక్కడు వినే మనసు లేడు. మరి ఎట్లా ఉద్యోగం చేసేది ప్రవక్త ఉద్యోగం? ఇర్మియా పాపం వస్తుంది ఒక పక్క. కాబట్టి మనుషుడు ఇప్పుడే కాదు, ప్రారంభం నుండి దేవుని వాక్యమునందు సంతోషం లేని వారై, దాని గురించి ఆసక్తి లేని వారై, శ్రద్ధ లేని వారై, మనసు లేని వారై ఉన్నారు. మొట్టమొదటి రకం వీళ్ళు. శ్రోతల్లో మొదటి రకం ఏంటంటే వినే మనసు లేని వాళ్ళు. వినే మనసు లేని వాళ్ళు. వినే మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, వినే మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో వినే మనసు లేని ఇశ్రాయేలీయుల గురించి స్టెఫెను, యవనస్తుడు స్టెఫెను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వారి గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయుల గురించి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చదువుతాం. 51వ వచనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా. లోపరచలేదండి వాళ్ళు. హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోపరచని వాళ్ళు పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు మీకు అర్థమవుతుందా ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారు వాళ్ళు? వాక్యమును వినిపించినప్పుడు ఆ వాక్యమునకు హృదయము చెవిని ఎవరైతే విధేయత చూపలేదో, లోపరచలేదో వాళ్ళు పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారంట. వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి నేను నరకానికి పంపిస్తున్నా అనట్లేదు ఆయన. హృదయంలో వాక్యమును నువ్వు చోటు లేనందున,
పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు. అబ్బో, ఆత్మను తిరస్కరిస్తే మనుషులు గతి ఏమైపోతుంది? నువ్వు ఎంత ప్రేమ చూపించినా, మళ్ళా అంటున్నా, నువ్వు ఎంత ప్రేమ చూపించినా, ఎదుటి వాడి పట్ల ఎంత ప్రేమ ఉన్నా, నీ హృదయాన్ని దేవుని వాక్యానికి అది చెప్పినట్లుగా నువ్వు లోపరచకపోతే నీకే ప్రయోజనం లేదు, ఏ ప్రయోజనం లేదు. వ్యర్థమది. పరిశుద్ధాత్మను తిరస్కరించినంత లెక్క. పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు దేవుణ్ణే తిరస్కరించినట్టు లెక్క. ఎంత ప్రమాదం. అందుకని స్టెఫెన్ మాట్లాడుతున్నాడు, ముష్కరులారా, తిట్టిపడేశాడు. ఇప్పుడు తిడితే మీరు ఊరుకుంటారా? తిరిగి నా మీద తిడతారు. బాగా చెప్పిండి అవలే అంటారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత స్టెఫెన్ మాట్లాడుతున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచని వారలారా, పరిశుద్ధాత్మను తిరస్కరించుటకు మీ పితరులు ఆ రోజున తిరస్కరించారు, మీరు తిరస్కరిస్తున్నారు ఈ రోజున అన్నాడు. వింటున్న వాళ్ళు కోపం వచ్చింది. ఇట్లా తిడతావు మమ్మల్ని అని అతని మీద రాళ్ళేసి దుమ్మిగా వచ్చి రాళ్ళని విసిరారు. చచ్చిపోయాడు స్టెఫెన్. చచ్చిపోయాడు దానికి. దేవుని వాక్యాన్ని లోబడనే మనస్సు లేనివాడు, చెప్పేవారి మీద తిరస్కారాలు, చెప్పేవారి మీద కోపాలు, చెప్పేవారి మీద పరిస్థితులు దారుణం. వినే మనసు లేదండి. పరిశుద్ధాత్మని తిరస్కరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కువసేపు వాదించేవాడు కాదు. ఎవరితో వాదించడు. రే బాబు, ఇదిగో ఇది సందేశం, నువ్వు వింటే విను, లేకపోతే లేదు. అంతే తప్పించి వాదులాడడు, గొడవపడడు. ఇదిగో వాక్యం ఇట్లా చెప్తుంది అంటాడు, అంతే. ఇంకా వేరే ఏం మాట్లాడతాడు. వినాలా వినకపోవడం అది నీ మీద ఆధారపడి ఉంటుంది. వాదించేవాడు కాదు పరిశుద్ధాత్మ. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఎవరిని వాదించడు. ఆ రోజున మనుషులందరూ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఎవరికి ఇష్టపచ్చినట్లు వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటే, పరిశుద్ధాత్మ మనుషులతో వాదించలేదు అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయమై నరమాత్రులై ఉన్నారు. అదన్నమాట. వారు తమ అక్రమం విషయమై నరమాత్రులై ఉన్నారు. నా ఆత్మ వాదించదు. వాదించే పని పెట్టుకోలేదు దేవుని పరిశుద్ధాత్మ. చెబుతాడు. వినే మనసుంటే, గ్రహించే ఆలోచన ఉంటే నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. లేదనుకో వదిలేస్తాడు. ఇక వదిలేస్తాడు. వాదం పెట్టుకునేవాడుగా. కాబట్టి మొట్టమొదటిగా మనుషుడు వాదాలు పక్కన పెట్టి హృదయాన్ని, చెవుల్ని దేవుని వాక్యానికి లోపరిచే మనసు కలిగి ప్రవర్తిస్తే అప్పుడు దేవుని వాక్యం అర్థమవుతుంది. వినే మనసు లేదయా, నేనేమని చెప్పేది అన్నాడు. కాబట్టి శ్రోత, వినేవాడు మనసును సిద్ధం చేసుకొని ఆయన ఏం చెబుతాడో విని దాని ప్రకారంగా లోబడి ప్రవర్తన దిద్దుబాటు చేసుకుంటే దేవుని వాక్యమునందు నీ హృదయంలో సంతోషం ఉంటుంది. లేకపోతే ఏదో విన్నావు అంతే, కాలక్షేపం. నీ మనసులో ఆరాధన అనుకుంటున్నాడు. దేవుని మనసులో ఆరాధన కాదు అది, నీ మనసులో ఆరాధన. అలాంటి ఆరాధన వెంటనే నువ్వు చేసినా ఒకటే, చేయబోయినా ఒకటే. ఆరాధన చేసేవాడు మొట్టమొదటిగా దేవుని సందేశాన్ని వినేవాడై, ఆయన మార్గాలు బోధించితే ఆ మార్గాల్లో నడుచుకునేవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయము సంఘమును గూర్చి దేవుడు యెషయా ప్రవక్త చేత ముందే వ్రాయించాడు. సంఘంలో ప్రజలంతా దేవుని మార్గాల విషయమై బోధింపబడి ప్రవర్తనను మార్చుకునే వారై ఉంటారు అని చెప్పేసి
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివినప్పుడు అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, మందిరము పర్వతం అంటే సంఘరాజ్యం, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడదు. సంఘరాజ్యము. మందిరం అంటే సంఘము, పర్వతం అంటే రాజ్యము. అంత్యదినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దాంట్లోనికి వస్తారు. ఎక్కడికి వస్తారు? సంఘంలోకి వస్తారు. ఆ కాలమున సియోనులో నుండి, సియోన్ అంటే సంఘం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా కూడి వచ్చి యెహోవా మందిరమునకు వెళుదము రండి, యెహోవా పర్వతమునకు వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాము. అదన్నమాట. ఆరాధనకు వచ్చేవాళ్ళు, దేవుని వాక్యానికి వినేకి వచ్చేవాళ్ళు మొట్టమొదటిగా మనసు స్థిరపరచుకొని వినే బుద్ధి కలిగి వచ్చి కూర్చొని దేవుడు తన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు. ఆ బోధ ప్రకారంగా నడుచుకుందాం పదా అని గుంపులుగా జనాలు వస్తారని చెప్పేసి, గుంపులుగా జనాలు అయితే వస్తారు కానీ వినే మనసు లేకుండా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. నిష్ప్రయోజనం. దానివల్ల దేవునికి ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు. శ్రోతలు వినే మనసు కలిగి, సిద్ధపాటు కలిగి, లోపములను సరిచేసుకునే హృదయం కలిగి రావాలి. అలా వచ్చినప్పుడు దేవుని వాక్యము నేరుగా నీ హృదయంలోకి వెళ్తుంది. ఆ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసేస్తుంది. నీ మనసు ఆలోచనలను మార్చుతుంది. ఎప్పుడైతే మనసులో ఆలోచనలు మారాయో అప్పుడు దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకదానికొకటి లింక్ అన్నమాట. ఇది ప్రారంభంలోనే వినే మనసే లేకపోతే నీ హృదయం గ్రహింపెక్కడా, నీ మనస్సు మార్పెక్కడా, నీ ప్రవర్తనలో తేడా ఎక్కడా. అది నేర్చుకుంటేనే వాడు రేపొద్దున బుక్ చదువుతాడు. బుక్ చదివితేనే 10వ తరగతి పాస్ అవుతాడు. 10వ తరగతి పాస్ అయితే ఉద్యోగం అవుతుంది. ఒకదానికొకటి అలే కాకపోయా వాడేమో పరలోకం వెళ్తాడు, ఉద్యోగమే వస్తుంది. అదే అబద్ధం. రానోడు ఉద్యోగం తెచ్చుకున్నాడంటే వాడు ఏదో అక్రమం చేసేటాడు. దుర్నీతి సంబంధంగా డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు. పనికిరాదు. అది పరలోకం అనేది ఒక క్రమమైన విధానంలో ఒకదానికొకటి దేవునికి విధేయత చూపుకుంటూ క్రీస్తు సారూప్యతలోకి ఎదుగుతూ వెళ్ళేది పరలోకం అనేది. కటారున చచ్చిపోయిన వెంటనే పరలోకం పోరు మనుషులు. యేసుప్రభువు నమ్మిన వెంటనే, బాప్తిజం తీసుకున్న వెంటనే పరలోకానికి పోరు. దానికి ఒక స్టెప్పులు ఉన్నాయన్నమాట. స్టెప్పులు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా వినేవాళ్ళు, శ్రోతలు మొదటిగా వాళ్ళు ఏం చేయాలంటే వినే మనసు కలిగి ఉండాలి. దేవుని మార్గముల విషయమై బోధింపబడి ఆ త్రోవల్లో నడుచుకుందాం పద అని వాళ్ళు చెప్పుకోవాలి. పద దేవుని వాక్యం విందాం, ఆ వాక్యంలో దేవుడు చెప్తాడు, దాని ప్రకారంగా నడుచుకుందాం పద అని మనుషులు వినాలి. ఇర్మియా అయిపోయింది కదా, వినే మనుషులు లేనోళ్ళు ఇర్మియా కాలంలో. ఈసారి ఇర్మియా అయిపోయిన వెంటనే ఇర్మియా గ్రంథం అయిపోతుంది. ఏ గ్రంథం ఉంది? ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు కూడా ఆ కాలానికి చెందినవాడే. ఇర్మియాతో సమకాలికుడు. ఇర్మియా ముసలాడైతే యెహెజ్కేలు యవనస్తుడు. బబులోను చెరకాలంలో ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ఉద్యోగం అయిపోయింది. యెహెజ్కేలుకి ప్రవక్త ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. యెహెజ్కేలు మనుషులకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వీళ్ళేమన్నా వింటారా? చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 2వ రకం. దేవుని మాటలు
వింటారు కానీ అనుసరించరు. శ్రోతలు రెండో రకం శ్రోతలు వీళ్ళు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనంలో, మరియు నరపుత్రుడా గట్టిగా స్పష్టంగా చదవాలి. నాకు వినపడట్లేదు, మరి నా సొమ్ములు కొంచెం రైట్. 30వ వచనంలో, మరియు నరపుత్రుడా నీ జనులు అంటే ఇశ్రాయేలీలు, యూదులు, నీ జనులు గోడ తట్టు నిలబడి ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గురించి ప్రవక్త గురించి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఒకరినొకరు చూచి పోదాము రండి. ఎక్కడికి పోతారంట? దేవుని దగ్గరికి. యెహోవా యుద్ధ నుండి బయలుదేరి ఆయన దగ్గర నుంచి వచ్చే మాట ఎట్టుదో విందము రండి, చూదము రండి అని చెప్పుకోరుంటే నేను వింటిని. నా జనుడు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు కూడి వచ్చుదురు. నా జనులైనట్లుగా నీ దగ్గర కూర్చుంటారు. నీ మాటలు వింటారు, వీళ్ళు వింటారు. అప్పు వినేవాడు వింటారు కానీ అనుసరించరు. వీళ్ళు రెండో రకం. వాళ్ళేమో ఇరిమే కాలంలో ఉన్న వాళ్ళేమో అసలు మనసే లేనోళ్ళు, వినడానికి మనసు లేనోళ్ళు వాళ్ళు. వీళ్ళు వినే మనసు ఉంది కానీ అనుసరించే జీవిత ప్రవర్తన లేదు వీళ్ళకి. రెండో రకం వీళ్ళు, రెండో రకం శ్రోతలు. విందురే కానీ అనుసరించండి. వాళ్ళు వింటారు కానీ అనుసరించరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనబరుచుతారు దేవుని వాక్యం పట్ల. అయ్యో అని దేవుని వాక్యం అంటే అబ్బో ఎంత గొప్పగా అండి, ఎంత బాగా చెప్పారండి, బాగా చెప్పారు సార్ మీరు. గట్టిగా మెచ్చుకుంటారు సేవకుడిని మెచ్చుకుంటారు. బాగా చెప్పారు సార్ అంటారు. సేవకుడిని మెచ్చుకుంటే సేవకుడికి ఏమవుతుంది? నీకేమవుతుంది? దేవుడికి ఏమవుతుంది? మెచ్చుకుంటే ఏం రాదు. ఒక నిజమైన సేవకుడు పొగడతలకి కడుపు నింపుకోడు. అబద్ధ సేవకుడు అయితే నీ పొగడతలకి కడుపు నింపుకుంటాడు, నీ నుండి లాభం కోరుకుంటాడు. నిజ సేవకుడు పొగడతలకి కడుపు నింపుకునేవాడు కాదు. సర్లేమ్మా పొగిడితే కానీ నీ ప్రవర్తన మార్పు వచ్చిందా అంటాడు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించరు, నడుచుకున్నారు. అయినను అదనమాట నా జనులైనట్టుగా వచ్చి కూర్చుంటారంట. నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా వచ్చి కూర్చుంటారు. యెహెజ్కేలు నీ దగ్గర జనులు. అయితే నువ్వు వారికి వాక్యం చెబుతావు, వాళ్ళు వింటారు కానీ అనుసరించరు అంటుంది. ఇదే నా మాట పో అన్నాడు యెహెజ్కేలుతో. కాబట్టి రెండో రకం వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రెండో రకం వీడు శ్రోతలు వింటారు కానీ అనుసరించరు. మనుషుల్ని పొగుడతారు, సేవకుని పొగుడతారు. సేవకుని పొగిడితే ఏం రాదు. ఒకవేళ కొంతమంది సేవకులు దాంతో కడుపు నింపుకొని కడుపు ఉబ్బి దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు, ఇదిగో ఇంతమంది నా వాక్యాన్ని అనుకుంటాడు అతని. దేవుడు అంటున్నాడు, రే మనుషుల యొక్క మెప్పు నా మెప్పు కాదు అని చెప్పేశాడు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువు ఈనాడు చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనుషులు మెచ్చుకుంటున్నది అది దేవునికి అంగీకారం కాదన్నాడు. అద్వితీయ దేవుని వలన మీరు మెప్పు కోరక ఒకరినొకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలా నమ్మగలరు? అదనమాట. ఒకరినొకరు మెప్పు.
సేవకుడు వింటున్న వాళ్ళ తప్పిదాలని వాళ్ళ పాపాలని మాట్లాడరు. వాళ్ళు సేవకుని పాపాలని మాట్లాడరు. ఎవరు పాపాలు వాళ్ళు కప్పేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఒకరినొకరు మెప్పు కోరుకుంటున్నారే తప్ప నిజానికి యథార్థవంతులు కాదు. ఇద్దరు తమ్ముళ్ళే. సేవకుడు దేవుని మనసు కలిగి యథార్థంగా మనుషుల మీద దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ముఖం మీద చెప్పాలి. దాపరికం ఉండకూడదు. దాపరికం ఉన్నోడే సేవకుడు అనుకో, రోగము నీ లోపల అలాగే ఉంటుంది. పాపం చెడుతనం అలాగే ఉంటుంది. అలాగే చచ్చిపోతుంది నరకానికి. మరి వాక్యం విన్నావు, బైబిల్ పట్టుకొని తిరిగావు, ప్రార్థనకు వచ్చావు, మీటింగులకు వచ్చావు, మరి ఎందుకు నరకానికి పోయావు? లోపల ఉన్న పాపం పాస్టర్ సేవకుడు ఎత్తి చూపలేదు, నువ్వు దాన్ని దిద్దుకోలేదు. వింటారు, సేవకుడిని పోగొడతారు. అలాంటి వాళ్ళు అనుసరించరు కాబట్టి వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. రెండో రకం శ్రోతలు అన్నమాట. రెండో రకం శ్రోతలు. మూడో రకం శ్రోతలు ఉంటారు. మూడో రకం శ్రోతలు ఆరోగ్యకరమైన బోధలు అంగీకరించరు. ఆరోగ్యకరమైన బోధను అంగీకరించరు. ఆరోగ్యకరమైన బోధ ఆత్మను రక్షించేది అంగీకరించరు. మూడో రకం శ్రోతలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియజేశాడు. తిమోతి, అంత్యకాలమున జడులు, స్వార్థప్రియులు, బింకములాడేవారు, దురద చెవులు కలిగిన వాళ్ళు, జాగ్రత్త, ఎవరిని మోసపోవద్దు. వింటున్నాడు కదా, వెంటబడుతున్నాడు కదా అనుకోవద్దు అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా అదిగో హితబోధ అన్నాడు. హితబోధ అంటే పుట్టినోట్లో ఏముంది? ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. ఆత్మక ఆరోగ్యం. పాపాన్ని ఎత్తి చూపించి దాన్ని మార్పు చేసుకోమని చెప్పేసి అవుతుంది అనమాట. హితబోధ ఆరోగ్యకరమైన బోధ. మనుషులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు లోపల ఉంటాయి. లోపల దురాశలకు అనుకూలమైన బోధకుడిని ఏర్పాటు చేసుకుంటారు. పోగు చేసుకొని సత్యములకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును అని చెప్పేసి ఆ రోజు మొదటి శతాబ్దంలోనే తిమోతికి ఉత్తరం రాస్తూ, ఇదిగో కల్పన కథలు విని లోపల స్వకీయ సంబంధమైన దురాశలు కలిగి ఆ దురాశలకు అనుకూలమైన బోధకులు ఉంటారే, వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు. ఇలాంటి కాలం వస్తుంది తిమోతి అని చెప్పేశాడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఇప్పుడు వచ్చే ఉంది అనుకూలమైన బోధకుడు గట్టిగా ఉంటే సరిపోదు. మనుషులకి లోబడిపోవాలా, ఏం చేసినా పర్వాలేదులే అనాలా. అప్పుడు అతనికి ముడుపులు అందుకుంటారు. ముడుపులు గట్టిగా ముఖం మీద చెప్పడానికి నచ్చున్నాడు. బాగా చెప్పిన ఉంది, తిరుగుబాటు చేస్తాడు. ఆ కాలం వస్తుందని ఆయన అప్పుడే రాశాడు. ఇప్పుడు అనేకమైన బోధకులు, అనేకమైన విశ్వాసులు, అనేకమైన శ్రోతలు, సత్యవాక్యానికి అంగీకారం లేని హృదయం కలిగిన వాళ్ళు ఎంతమందో, మనలోనే ఎంతమంది ఉన్నాం. నేను పేర్లు చెప్తే మీరు నా మీద రాలేస్తారు. పేర్లు చెప్తే మీరు నా మీద రాలేస్తారు. అయితే గుర్తుపెట్టుకుని పేరు చెప్పడం మీ మనసులోనే మీరు ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు దాన్ని అనుసరించాలి. నా సొంతం కోసం కాదు కదా. సేవకుడు తన సొంతం కోసం చెప్పుడు, మీ ఆత్మ రక్షణ కోసం చెప్పుడు. సంఘము పరలోకము దేవుడు ఏమని ఆలోచన చేశాడో ఆ ఆలోచన ప్రకారంగా ఉండాలని కలలు కనేవాడు.
ఆ కళని సాకారం చేసేవారు సేవకుడు, సంఘ సభ్యుడు. ఆరోగ్యకరమైన బోధను బోధించేవాళ్ళు. అయితే ఆరోగ్యకరమైన బోధ వారికి అంగీకారం లేదు. 3 రకాల శ్రోతలు అనమాట. ఒక రోజు నా పాత నిబంధనలో ఆహాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆహాబు అనే రాజు ఉన్నాడు. దేవునికి విరోధి, భార్య విగ్రహారాధికురాలు, బయలుదేవతను పూజించేదాన్ని యెజబెల్. ఆహాబు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు అంటే ఇశ్రాయేలీయుడికి నిబంధన ఉంటుంది, దేవునితో నిబంధన ఉంటుంది. వివాహము అతడు నేరుగా విగ్రహారాధికురాలైన యెజబెల్తో వివాహ బాంధవ్యం. విగ్రహారాధికురాలు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేసరికి ఆమె ఏం చేసింది, కఠినంగా 450 మంది బయలు ప్రవక్తల్ని, విగ్రహ ప్రవక్తల్ని తోడు తెచ్చుకుంది తన దేశానికి, అత్తారింటికి. ఆమె ఒక్కతే అత్తారింటికి రాలే, విగ్రహ ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని 450 మందిని తెచ్చుకుంది ఇంటికి. ఇతనేం చేస్తాడు, ఇక భార్య ఏం చెప్తే అది, దేవునికి విరోధంగా నడిచాడు ఆహాబు అనేవాడు దేవునికి విరోధంగా నడిచాడు. వివాహంలో పొరపాటు జరిగింది, దాన్ని దిద్దుకునేవాడు కాదు. రెండవది, ఇతడు దేవుడికి విరోధంగా నడిచాడు అనమాట. దేవుడు ఇతని మీద కోపం పెంచుకున్నాడు. ఇతన్ని చంపాలి అని ఆలోచన చేస్తున్నాడు దేవుడు. ఎవరిని? అహాబుని చంపాలని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే కింద ఈ అహాబు అనేవాడు యూదా రాజుతో జతకూడి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యుద్ధంలో చనిపోయేటట్టు ఆహాబుని ఎవరు ప్రేరేపిస్తారు అని దేవుడు క్వశ్చన్ వేసాడు. దేవదూతలందరినీ కూర్చుండబెట్టి పరలోకంలో, ఇదిగో ఈ అహాబు అనేవాడు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో చనిపోయేటట్టు ఎవడు ప్రేరేపిస్తాడు అని ప్రశ్న. అప్పుడు దేవదూతల్లో ఒకటి లేచి, అయ్యా నేను ప్రేరేపిస్తానండి. ఎలా ప్రేరేపిస్తావు నువ్వు? అదిగో అతని దగ్గర బయలు ప్రవక్తలు ఉన్నారు కదా 400 మంది, వారి నోట్లో అబద్ధమాడు ఆత్మగా ఉంటాను నేను అన్నాడు. అబద్ధమాడు ఆత్మగా, వెళ్ళు రాజా, నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని చెప్పిస్తాను నేను అందరి చేత అన్నాడు. సరే పో, నువ్వు వెళ్ళి విజయం పొందుతావు అన్నాడు దేవుడే చెప్పాడు. అప్పుడు ఈ అహాబు అనేవాడు తన బయలు ప్రవక్తలందరినీ పిలిపించి, ఇదిగో నేను యుద్ధానికి పోతున్నా, యుద్ధంలో గెలుస్తానా గెలవనా చెప్పండి మీరు అన్నాడు. వాళ్ళంతా ఒకే పలుకు మీద ఉన్నారు. రాజా నువ్వు వెళ్ళు రాజా, విజయం పొందుతావు పో రాజా. అంత దొంగ ప్రవర్తనాడు. అయితే ఈ అహాబుతో పాటు యుద్ధానికి వెళ్ళే యెహోషాపాతు ఉన్నాడు. యూదా రాజు, దావీదు కుమారుడు యెహోషాపాతుకి డౌట్ వచ్చింది. రాజా, వీళ్ళంతా బయలు ప్రవక్తలు కదా, వీళ్ళ మాట వద్దు, యెహోవా ప్రవక్త ఎవడైనా ఉన్నాడా ఇక్కడ అన్నాడు. ఆ యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడు, వాడి పేరు మీకాయా. వాడు నా గురించి ఎప్పుడు మంచి మాట్లాడు, చెడే మాట్లాడతాడు అన్నాడు. నచ్చలే అనమాట. ఆరోగ్యకరమైన భోజనం చేస్తే నచ్చలేదు మీకాయా అనేవాడు. వాడు నాకు ఎప్పుడు చెడే మాట్లాడతాడు రాజా. అట్లా అనొద్దు, దేవుని ప్రవక్త కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దామని ఆ మీకాయ అనేవాడిని పిలిపించారు. యెహోవా ప్రవక్త. ఈ మీకాయ అనేవాడికి, ఈ ప్రవక్తకి ముందుగానే రాజు, ఈ అహాబు రాజు ఇద్దరు మనుషుల్ని పంపించి ముందుగానే ట్యూషన్ చెప్పించారు. ఏం ట్యూషను? ఇదిగో బయలు ప్రవక్తలంతా రాజు యుద్ధానికి వెళ్ళాలని ఏకకంఠంతో మాట్లాడుతున్నారు, నీవు కూడా వాళ్ళ మాటతో ఏకీభవించి మాట్లాడు, నువ్వు కూడా యుద్ధానికి పో రాజా అను, గెలుస్తావు రాజా అని చెప్పు అని ముందుగానే తర్ఫీదు ఇస్తున్నాడు. ఇతనే ఎవరికి? మీకాయ ఒప్పుకునేవాడు కాదు. భోజనానికి వచ్చినోడు అయితే ఒప్పుకుంటాడు, దేవుని ప్రవక్త ఒప్పుకోడు. అట్లా దేవుడు ఏం మాట్లాడేస్తే అది మాట్లాడతానులే అన్నాడు. నేరుగా వచ్చి
యెహోషాపాతు ఆహాబు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుంటే మనుషులు ఆ 400 మంది ప్రవక్తలు పక్కన ఉన్నారు. బయలు ప్రవక్తలు మికాయాని అడిగాడు ఆహాబు, మికాయా ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో గెలుస్తున్నా లేదా దేవుని మాట చెప్పున్నా అడిగాడు. ఈయన సులకనగా మాట పో రాజా గెలుస్తావు పో అన్నాడు. సులకనగా మాట్లాడాడు. ఆహాబు కోపం వచ్చి అదే నేను అనేది నిన్నే యెహోవా మాట యథార్థంగా చెప్పమన్నాను కదా నీకు, సులకనగా మాట్లాడతావేంటి? రాజా ఇప్పుడు చెప్తున్నా విను యెహోవా మాట, నీవు యుద్ధంలో ఓడిపోతావు, చచ్చిపోతావు, మరణం అవుతావు, మరలా నీ స్వదేశానికి తిరిగి రావు అని చెప్పేసి చూసావా ఈ ఇతను ఇలా చెప్తానని చెప్పాను నీకు ముందుగానే అంటాడా. నచ్చలే, ఆరోగ్యకరమైన బోధ అహాబుకి నచ్చలే. నిజానికి ఆ రోజున అహాబు మికాయా మాట విని ప్రాణాన్ని దక్కించుకునేవాడే. బయలు ప్రవక్తల యొక్క మాటలు విని అనుకూలమైన బోధ కదా అది, దాన్ని అంగీకరించి యుద్ధానికి పోయాడు. యుద్ధంలో చనిపోయాడు. ఆ రోజున అహాబు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని తన మరణానికి తానే పాత్రుడైపోయాడు. ఈ రోజున పరలోకం వెళ్ళడానికి ఆత్మను రక్షించే బోధ, ఆత్మ సంబంధమైన బోధ అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏం చేయమని చెప్పిందో అలా జరిగించాలా, ఏం చేయొద్దని చెప్పిందో అలాగ చేయకుండా ఉండాలా, వాక్యానికి లోపడాలి, క్రమశిక్షణతో నడుచుకోవాలి. అప్పుడు పరలోకం వెళ్తాం, అప్పుడు బోధకి అంగీకారం మనం. లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఇలాగ నేను 2 సంవత్సరాలు అయింది కదా ఇక్కడికి వచ్చి, ఇలాగ 2 కాదు 10 సంవత్సరాలు జరిగిపోతాయి. మీరు ఇలాగే ఉంటారు, నేను ఏడ్చుకుంటుంటాను. అయితే నేను అలా ఏడ్చుకుంటుండడానికి ఆలోచన చేయట్లేదు, చెప్పాను నిన్న మీకు. లేదే అలాంటివండి కాదు, నాకు ఏమున్నా లేకపోయినా పరలోకం వెళ్ళాలనే దృక్పథం కలిగిన ఉంది. నా గురించి చెప్తున్నాను, క్షమించండి. పరలోకం వెళ్ళాలా, మీరు ఇంటేనండి, లేకపోతే ఇప్పుడు నాకు అనవసరం. అయితే ఉన్నట్టుగా యథార్థంగా చెప్తాను. మీరు చెప్పినట్లా తల చూపడానికి, తల ఊపడానికి గంగినెత్తుని కాదు నేను. లే, నాకు అవసరం లేదు. ఒక్కడైనా చాలు యథార్థంగా బతికేవాడు. కాబట్టి మనుషుడు వినే మనసు కలిగి ఆరోగ్యకరమైన బోధకు చెవినిచ్చేవాడు కావాలా. పౌలు చెప్పాడు, దురద చెవులు కలిగిన వాళ్ళకి దేవుని వాక్యం అంగీకారంగా ఉండదబ్బాయి అని చెప్పేశాడు. ఆ రోజున అహాబు దేవుని వాక్యాన్ని వినలేదు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో మికాయా అహాబుకు సందేశం ఇచ్చాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో 17వ వచనం చదువుతాం. అతడు ఇశ్రాయేలీలందరూ, పై వచనం చదువుతాం, పై వచనంలో 15వ వచనంలో 14 నుంచి మికాయా వచ్చాడు. మికాయా వచ్చి యెహోవా 14వ వచనం, యెహోవా నాకు సెలవిచ్చిన ఆయన జీవంతోడు నేను దాన్నే పలుకుతాను. అతడు రాజునందుకు వచ్చినప్పుడు రాజు మికాయా, రాజు ఎవరు? అహాబు. మికాయాతో చెప్తున్నాడు, మికాయా నువ్వేమందువు? యుద్ధం చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోకుందుమా అని అడగగా అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకి పోయి బలము నొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు చెప్తున్నాడు, నీ చేత ఎన్నిసార్లు ప్రమాణం చేయించాలా? యెహోవా నామమును బట్టి నిజమైన బలుపు కానీ అబద్ధం ఆడొద్దని చెప్తుంది కదా. సెలవేగా అతడు ఇశ్రాయేల్ గుర్తుపెట్టుకు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని.
వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసి ఉన్నదని యెహోవా సెలవిచ్చినటువంటి అన్నమాట. రాజా, ఇశ్రాయేలీలంతా ఊడిపోతారు రాజా, ఎందుకు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాడు మీకాయ. యథార్థంగా చెప్పాడు. వినే మనుషుంటే కాదు, దుర్దజం కలిగినోడు, అబద్ధ ప్రవక్తల మాట వింటాడు కానీ ఆరోగ్యకరమైన దేవుడి ప్రవక్త మీకాయ చెప్పిన మాట వినడు. ఎక్కడది ఎక్కడికి ఏం చేశాడంటే వెళ్ళేది అని ఆలోచన చేశాడు. 19వ వచనంలో మికాయ అంటున్నాడు, మికాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై కూర్చున్నాడు, పరలోక సైన్యము దేవదూతలంతా ఆయన ఎదుట కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున దేవదూతలంతా నిలిచి ఉండగా నేను చూచి తిని. ఆహాబు రామోతు గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను ఆ విధంగాను మాట్లాడాను యోచన చెప్పి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారంగా నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉంటునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాడు. యెహోవా నిన్ను గూర్చి రాజా, యెహోవా దేవుడు నిన్ను గూర్చి కీడుని యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ప్రవక్తగా ఉంచుకున్నాడు. నీకు అర్థం కాలేదు, అది పరలోకంలో జరిగింది. అంత చెప్పినా కూడా ఆహాబుకి దేవుడి మీద భయం లేదు. పరలోకపు మీటింగు నీ గురించే జరిగింది. ఆహాబు, నువ్వు రాబోతు గిలాదు మీదకి పోయి యుద్ధంలో ఓడిపోయేటట్టు ఎవడు చేస్తాడని మీటింగ్ పెట్టాడు దేవుడు. ఆ మీటింగ్ లో ఒక ఆత్మ వచ్చి నేను ప్రేరేపిస్తాను. ఎలా ప్రేరేపిస్తావు? వారి అబద్ధ ప్రవక్తల నోట నేను అబద్ధాన్ని పలికిస్తాను అని చెప్పి నువ్వు విజయం పొందుతావు పో అన్నాడు దేవుడు. మీకాయ ఇదంతా చెప్పాడు కదా, యథార్థంగా చెప్పాడు కదా, వినొచ్చు కదా మనుషుడు. ఆహాబు వినలే. రే, వీడి మాట అబద్ధం. ఎవరి మాట? మీకాయ మాట అబద్ధం. ఈ 400 మంది ప్రవక్తలు చెప్పారే, వీళ్ళ మాట కరెక్టు. నేను యుద్ధానికి వెళ్ళి వచ్చేంత వరకు తిరిగి వస్తాను. తిరిగి వచ్చేంత వరకు ఈ మికాయాన్ని జైల్లోకేసి శ్లేషాన్న పానాలు పెట్టండి అన్నాడు. శ్లేషాన్న పానాలు అంటే కొంచెం అన్నము, చాలీసాలని అన్నం అన్నమాట. శ్లేషాన్న పానములు పెట్టండి వీడికి అని చెప్పేసాడు. రాజా, నువ్వు తిరిగి రావని చెబుతున్నాడు కదా, నువ్వు తిరిగి రావు. తిరిగి రావంటే వీడవే మాట. కాబట్టి ఆరోగ్యకరమైన బోధను అంగీకరించని శ్రోతలు ఉంటారు. ఆహాబు లాంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. దేవుని బోధను వినే శ్రోత ఆ వాక్యానుసారంగా అయ్యో దేవుడు ఇలాగన్నాడా, నా గురించి మీటింగ్ పెట్టుకున్నాడా అని భయపడి తను యుద్ధాన్ని మానుకొని ఉండాల్సింది. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఓడిపోయి అక్కడే ప్రాణం పోయింది. 26వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాన్ని పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనుకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బంది గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞించినది. కష్టమైన అన్నం. అప్పుడు మికాయా ఇలాగ సెలవించను, సకల జనులారా. 28వ వచనం చదవలేదు. అప్పుడు మికాయా ఇలాగ సెలవించను, రాజువైన నీవు ఏ మాత్రమును క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు, మరియు సకల జనులారా ఈ మాట ఆలకించుడని చెప్పాను. నువ్వు తిరిగి రావు రాజా, నువ్వు తిరిగి రావు. నువ్వు తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడలేదు, నా మాట అబద్ధమే, రుజువు చేస్తావు. నువ్వు తిరిగి రావు అర్థం. కాబట్టి ఈ రోజున అహాబు లాంటి శ్రోతలు ఉంటారు. దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్పినా కూడా గ్రహింపు లేని వాడు. శరీరము శాశ్వతం కాదు,
ఇది ఎంత పెంచి పోషించినా నీ వెంట నాకు ఆ? ఏమన్నా చేయి, నువ్వు ఏమన్నా పెట్టు, నీకు నీ వెంట వచ్చేది కదా, ఇది లోపల ఉంది ఆత్మ, అది ప్రాముఖ్యమైన, దానికి సావులేదు. ఆ ఆత్మ సంగతులు చెబితే మనిషికి బురకెక్కవు. అది చదువుకో, ఆ ఉద్యోగం వస్తుంది, ఆ డబ్బులు ఇంత వస్తుంది, 50,000 60,000, దాంతో ఓ మేడ మీద మేడ కట్టుకో, దాన్ని ఇలా ఇది చెప్తే నీకు మేలుగా ఉంటుంది, మేలుగా ఉంటుంది. అది ఇనసొప్పు, ఇది కఠోరం. ఇది కఠోరము, అది తెలుసు. మీరు ఏ రకమైన శ్రోతలు మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఇది 3వ రకమైన శ్రోతలు, ఆరోగ్యమైన బోధను అంగీకరించిన వాళ్ళు. 4వది చెప్పి ముగించేస్తాను నేను. 4వ రకం శ్రోతలు ఉన్నారు. 4వ రకం శ్రోతలు దేవుని సందేశానికి అనుకూలంగా కొన్ని జరిగిస్తారు, కొన్ని జరిగించరు. దేవుని వాక్యానికి అనుకూలంగా కొన్ని జరిగిస్తారు, కొన్ని జరిగించరు. పర్లోకి వెళ్తారా వాళ్ళు? అన్ని జరిగిస్తే పోతారా? అన్ని జరిగిస్తేనే పోతారు. కొన్ని జరిగించి కొన్ని జరిగించకపోతే పోరు. తెలుసు మీ అందరికీ, సౌలు అనే మొదటి రాజు, ఇశ్రాయేలు రాజు ఉన్నాడు సౌలు. ఈ సౌలు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో రాజుని, ఆ జనాంగాన్ని అందరినీ నాశనం చేసి రమ్మన్నాడు, పశువులన్నింటినీ నాశనం చేసి రమ్మన్నాడు దేవుడు. అయితే ఈ సౌలు అనేవాడు ఏం చేశాడంటే యుద్ధానికి పోయాడు, యుద్ధంలో అందరినీ గెలిచాడు, అమాలేకులను అందరినీ ధ్వంసం చేశాడు, నరికేశాడు. అయితే రాజుని చంపుకోకుండా ప్రాణంతో తీసుకొచ్చాడు. పశువుల్ని, బలిష్టమైన పశువుల్ని చంపుకోకుండా తీసుకొని వచ్చి తను ఘాటి కట్టుకున్నాడు. అనుకూలమైనంత వరకు చేశాడు, దేవుడు చెప్పింది. చంపేయమన్నాడు కదా, అందరినీ చంపేశాడు, రాజును మాత్రమే బతికించాడు. పశువులన్నింటినీ, బలహీనమైనవి, బలం లేనివి అన్ని చంపేశాడు. బాగా బలిష్టమైనవి ఎద్దులు, ఒంటెలు, గొర్రెలు ఇవన్నీ తీసుకొని వచ్చి తన ఘాటి కట్టుకున్నాడు, తన ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ సౌలు ఇక మీదట రాజుగా ఉండడానికి అవకాశం లేదు, నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను, గొర్రెలు కాసేవాడిని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసేటప్పుడే సమూయేలు ప్రవక్త ద్వారా. కాబట్టి వినే శ్రోతలు, 4వ రకం శ్రోత ఎలా ఉంటాడంటే తనకు అనుకూలమైనవి చేస్తాడు, అనుకూలంగానే దాటేస్తాడు. అలాంటి వాడు దేవుని వాక్యాన్ని వినినట్లు కాదు, దేవుని వాక్యాన్ని వినినట్లు కాదు. అనుకూలం అయ్యేంత వరకు చేసి అనుకూలం కానీ విడిచిపెట్టేవాడు. అనుకూలమైనవి చేసి అనుకూలం కానివి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టేవాడు, వినేవాడు కాదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ సౌలు మనందరికీ తెలుసు. అయితే ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, ప్రత్యేకించి 17వ వచనం చదువుతాం. 16వ వచనంలో సమూయేలు మాట్లాడుతున్నాడు. నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతున్న వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పు అని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. శిరస్సు అంటే రాజు, శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి
ఆయన దృష్టికి కీడు చేసితివి అనేను. అందుకు సౌలు ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని. తీసుకుంటామన్నాడా చంపమన్నాడా? చంపమన్నాడు, తీసుకొని వచ్చాడు. అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. ఒక పని చేసి ఒక పని చేయకుండా ఉన్నాడు. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినట్లు ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టమైంది? నీ బలుల కంటే దేవుడి మాట వినేది శ్రేష్టం. నువ్వు ఇచ్చే కానుకలు కాదు. ఆయన మాట వినాలా. ఆయన ఏం చెప్పాడు? అందరినీ సమూలంగా ధ్వంసం చేసి రమ్మన్నాడు, నాశనం చేసి రమ్మన్నాడు. రాజుతో సహా చంపేసిరా అన్నాడు. పశువులన్నింటినీ చంపేసిరా, పసిపిల్లల్ని కూడా చంపేసిరా అని చెప్పేశాడు దేవుడు అమాలేకీయుల్ని. కానీ ఇతడు ఏం చేశాడంటే రాజుని బతకనిచ్చాడు. బతికి రాజు భుజం మీద చేసుకొని తీసుకొని వచ్చాడు ఇంటికి. సంపమంటే తీసుకొని వచ్చాడు. పశువుల్ని సంపూర్ణంగా చంపేసిరా అని చెప్పాడు దేవుడు. దాంట్లో బలమైన ఆవుల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, మందల్ని, బలమైన వాటిని తెచ్చి ఇంటికి గాటి కట్టుకున్నాడు. పైపెచ్చి ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇవి నీ దాసులైన వాళ్ళు యెహోవా దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చారు అని చెప్పేసాడు. అబద్ధం. చేసింది పాపం, దాన్ని సమర్థించుకోవడానికి మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుకూలమైనవి చేసి అనుకూలం కానీ విడిచిపెట్టేవాడు సౌలు లాంటి శ్రోత. యేసుప్రభు ఏమన్నాడంటే అన్ని విషయంలో ఆయన మాట మనము వినాలి. ఆయన ఏం చెప్తే వినాలి. అన్ని విషయంలో ఆయన ఏమన్నాడు తెలిసిన? పగటి విందైనను రాత్రి విందైనను చేసేటప్పుడు ఎవరికి పిలవమన్నాడు? నీ బంధువుల్ని, నీ సమాన బంధువుల్ని పిలవమన్నాడా? ఎవరిని పిలవమన్నాడు? దిక్కులేని వారిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టు. వాళ్ళని పెట్టి భోజనాలు అలా కాదు. ఎవడింటాడు? మరి పైకి క్రైస్తవుడు అంటాడు. యేసుప్రభు మాట ఒకటైతే చేసేది ఒకటి. దిక్కులేని వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళకి భోజనాలు పెట్టామనుకో, ఆ భోజనాలు తిని తృప్తి పొంది వాళ్ళు వెళ్ళిపోతాడు. నీ ఫలం నేను ఇస్తా అన్నాడు దేవుడు. పగటి విందైనను రాత్రి విందైనను చేసినప్పుడు నీ బంధువుల్ని కానీ పిలవద్దు. ఎవరిని పిలవాలి? అనాథలైన వారిని పిలుచు, దిక్కులేని వారిని పిలుచు, వాళ్ళకి భోజనాలు పెట్టు. యేసుప్రభు మాట మనకి ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటూ జరిగించేది ఎవరింటాడు? కాబట్టి బంధైతే గుర్తుపెట్టు. ధనమును భూమి మీద కూర్చుకోవద్దు ఆయన చెబితే నీకు కూర్చుకునేదే ఎవరింటాడు? పరలోకంలో కూర్చుకో. పరలోకంలో కూర్చుకునే విధానం చెప్పాను నీకు. బీదలైన వాడిని కనికరించు, వాడి కప్పి అప్పడగద్దు. వాడు ఇచ్చేంత వరకు ఉండు. ఇయ్యలేదా నా మీదే నేను తీరుస్తా అన్నాడు. కాబట్టి యేసుప్రభు మాటలు నిజానికి అంగీకరించేవాడు భూమి మీద దాన్ని సంపాదించుకోవాలా, దీన్ని సంపాదించుకోవాలా, పేరు ప్రతిష్టల కోసం పాపులాడు. ఉన్న దాంట్లో తనకున్న దాంట్లోనే పంచించే మనస్సు కలిగి ఉంది. యేసుప్రభు ఏముంది? తన రక్తమును సంపాదించాడు, రక్తాన్ని పంచిపెట్టాడు సిలువలో. తను సంపాదించిన రక్తాన్ని పంచాడు, పాపి అయిన ప్రతివానికి పంచాడు. ఎవరు అంగీకరించి స్వీకరించి యేసుప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నాడో వారికి అది ప్రయోజనకరం. అంగీకరించుకోకుండా స్వీకరించుకోకుండా పాపాలు కడుక్కోకుండా అలాగే బతికేవాడికి నిష్ప్రయోజనం. యేసుప్రభు రక్తం నిష్ప్రయోజనం. కాబట్టి వినేవాళ్ళు శ్రోతలు ప్రాముఖ్యంగా 4 రకాల శ్రోతల గురించి మనం ఈ దినం ఆలోచన చేశాం. నువ్వు ఏ రకం? వినే మనసుతో వింటున్నావా? అయితే నీ హృదయము గ్రహించి దేవుని వాక్యాన్ని మనసు మార్చుకోవాలి. మొదటి రకం.
రెండో రకము వింటారు కానీ అనుసరించరు. యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన సందేశం వింటారు కానీ అనుసరించరు, వాళ్ళు వెంటనే. మూడో రకము ఆరోగ్యకరమైన బోధను అంగీకరించరు, అనుకూలమైన బోధన అంగీకరిస్తారు. ఏం కాదులే, దినాలు చేయకూడదంటే ఈ దినాలకి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే సరిపోతుందిలే, దీన్ని మార్చుకోవడం అనమాట. మార్చుకోవడం అట్లా పెడితే ఏమవుతుంది, ఇట్లా పెడితే ఏమవుతుంది. ఇప్పుడేం కాదమ్మా తల్లి, ఇప్పుడేం కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్నాడు నీవు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నిన్నేవాడు, నీ ఇష్టం. ఇక్కడ అయితే అక్కడికి వెళ్తావే, అప్పుడు షార్ట్ షీట్ తీసుకుంటాడు, లాగి తీసుకుంటాడు, లేకంగా అగ్నిలో పడిపోవడమే. పిల్లలు, నేను మిమ్మల్ని భయపడించడానికి చెప్పట్లేదు సుమా. దేవుని వాక్యమును హృదయంతో సంపూర్ణంగా అంగీకరించి దాన్ని అనుసరించి బతకాలి. అందుకోసం వచ్చాం మనం ఇక్కడికి, అంతేగాని ఎవరినో మెప్పించడానికి కాదు, ఎవరినో మెప్పించడానికి కాదు. కాబట్టి మూడో రకము ఆరోగ్యకరమైన బోధన అంగీకరించేవాళ్ళు శ్రోతలు. నాలుగో రకము అనుకూలమైనవి చేసి అనుకూలంగానే విడిచిపెట్టేవాళ్ళు, సౌలు లాంటి శ్రోతలు లాంటి పనికిరా. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు అనమాట, ఉపమానంలో 4 రకాల విత్తనాల గురించి మాట్లాడాడు. ఒకటేమో త్రోవ పక్కన పడింది. ఏమన్నా ప్రయోజనమా? త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి, నిష్ప్రయోజనం. రెండో రకం ఎక్కడ పడినాయి? రాతి నేలలో పడినాయి. రాతి నేలను పడితే ఆ కింద భూమి కొంచెమే ఉంది, కింద బండి ఉంది, రాతి నేల ఉంది. అది వాక్యం వినింది కానీ ఫలించింది, కానీ సూర్యుని ఎండకి అది ఎండిపోయింది, నిష్ప్రయోజనమే. మూడవది శ్రోతల గురించి మాట్లాడుతూ ముళ్ళ కంపలో పడ్డారు అంటే, ముళ్ళ కంపలో పడిన వారు ఫలించారు, ఎదిగారు. ఎదిగే కొద్ది పైన ముళ్ళు ఉన్నాయి, ఐహిక విచారము, లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. అవి ముళ్ళు అనమాట. అవి ఏం చేశాయంటే అతనికి ఎదగకోకుండా అనిచేసినాయి. వీటి వల్ల కూడా ప్రయోజనం. చింతించబడింది మంచి నేలను పడిన విత్తనం. మంచి నేలను పడిన విత్తనము వాక్యాన్ని అంగీకరించి హృదయంలో గ్రహింపు కలిగి మనసు మార్చుకొని ఫలించింది. ఎంత ఫలించింది? 100 అంతలు ఫలించింది. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలింపబడ్డా. నువ్వు పక్కన పడ్డావా? అయితే నిష్ప్రయోజనం. సాతాను నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని మొదటాడు. ఇంతసేపు గంట సేపు కూర్చొని వాక్యం చెప్పాడుగా సేవకుడు, నువ్వు విన్నావు కదా. బయటికి వెళ్ళగానే అది ఎక్కడ పోతుందో, ఎక్కడ పోతుంది? ఎవరైతే పేరు అపవాది ఎత్తుకుంటుంది. రెండవది రాత్రి నిలబడిన విత్తనం. వింటది, ఎంత బాగా చెప్పాడు ఈరోజు అనుకుంటాడు, ఆలోచన చేస్తాడు, కానీ ఫలింపడదు. రోజు గడిచిపోతుంది, ఎండిపోతుంది. మూడవది ముళ్ళ పొదలో పడిన విత్తనం. ఎదుగుతుంది కానీ శ్రమలు వస్తాయి, శరీర సంబంధమైన శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులకి అతను ఎదగలేడుగా. ఏమ్మా చర్చికి రాకపోతే బాప్తిజం తీసుకుని 2 రోజులు అయిందంటే, అయ్యా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులండి, అది ఇబ్బందులండి, మా ఆయనండి, వాళ్ళకి ఇదంతనమాట. ముళ్ళ కంపలు అవి, విత్తనం ఫలించేది లేదు, అది నిష్ప్రయోజనం. అది కూడా. 4వ రకం మంచి నేలలు పడ్డాయి. మంచి నేలలు పడిన విత్తనాలు 100 అంతలు ఫలించింది. వాక్యం చెప్పింది కదండి, కాబట్టి నేను అవన్నీ పక్కన పెట్టాను, వాక్యానికి వచ్చాను అనేవాళ్ళు వీళ్ళనమాట. భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని వాక్యానికే ప్రాధాన్యతనిచ్చి వచ్చిన వాళ్ళు 100 అంతలు ఫలించారు. కాబట్టి మనం ఏ కోపం చెందిన వాళ్ళం, నువ్వు ఏ రకమైన శ్రోతవి, వినే మనస్సు లేకోకుండా వచ్చి కూర్చున్నావా? అయితే నిష్ప్రయోజనం. వింటున్నావు కానీ గ్రహింపు లేకోకుండా అనుసరించుకోకుండా ఉన్నావా? అయితే నిష్ప్రయోజనం. అనుకూలమైన ఆరోగ్యకరమైన బోధన పక్కన పెట్టి నీకు ఇష్టమైన బోధన ఆలోచన చేస్తున్నావా? అది నిష్ప్రయోజనమే. అనుకూలమైనవి చేసి అనుకూలంగానే విడిచిపెట్టి నేను క్రైస్తవుడిని జబ్బదరుచుకుంటున్నావా? అది నిష్ప్రయోజనం. మంచి నేల విత్తబడిన విత్తనాలు కావాలి దేవుడికి. ఆ రీతిగా మీరు ఆలోచన చేయవలదని మిమ్మల్ని ఆలోచింపజేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని అందరితో ముగిస్తున్నాను.
ఓపికగా వీళ్ళ మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. సహోదరుడు చక్కటి సందేశాన్ని వినిపించి మన భవిష్యత్తులో ఇక మీదటైనా మనం ఫలించే వారిగా జీవించాలని ఇచ్చినటువంటి సందేశం